హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 34. శివాని రుద్రని దూరం జరపలేదు. అతని ప్రేమని ఆమె అవుననలేదు, అలాగని కాదనలేదు. అదే సందిగ్ధంలో రుద్ర కౌగిలిలో అలాగే ఉండిపోయింది ఆమె. బన్నీ ఎప్పుడు నిద్రలేచాడో కానీ వీళ్ళని పట్టించుకోకుండా వాడు బయటకు వెళ్ళి ఆడుతూ కాసేపటికి తన అమ్మ నాన్నని పిలిచాడు గట్టిగా. మమ్మ, నాన్న, నేనేం చేశానో వచ్చి చూడండి అంటూ బయట నుండి అరవడంతో తేరుకున్న ఇద్దరు దూరం జరిగి ఒకరినొకరు చూసుకున్నారు. రుద్ర శివానీని ప్రేమగా చూస్తే శివాని మాత్రం సిగ్గుతో రుద్రని ఫేస్ చేయలేక గబగబా బన్నీ దగ్గరకు వెళ్ళిపోయింది. రుద్ర ఆమెని వెనక నుండి చూస్తూ, నాకు నీ మీద రోజు రోజుకు పిచ్చిగా ఇష్టం పెరిగిపోతుందే, నీకు కూడా నేనంటే ఇష్టం ఉందని ఇప్పుడు కన్ఫర్మ్ అయింది శివ అనుకుంటూ హ్యాపీగా తన వెనకే బయటకెళ్ళాడు రుద్ర బన్నీ కోసం. బన్నీ బయట తడిస్కతో చిన్నగా గుడి గోపురం చేశాడు. అది చూపించడానికే కేక వేశాడు. బన్నీ శివానీని చూడగానే ఎగ్జైట్ అవుతూ, మమ్మ చూడు, నేనే చేశాను, నా గుడి ఎలా ఉంది అని ఎగ్జైటింగ్గా అడిగాడు. నువ్వు చాలా జీనియస్ బంగారం, చాలా బాగా చేశావు అంటూ వాడి నుదుటిన ముద్దు పెట్టి మెచ్చుకుంది శివాని. థ్యాంక్ యూ మమ్మ అంటూ ఆనందంతో శివానీని హక్ చేసుకున్న బన్నీతో, నువ్వు నిద్రపోయావు కదా, ఎప్పుడు లేచావు కన్నా అని అడిగింది శివాని. నాకిందాకే మెలకు వచ్చింది, బయటకొచ్చాక ఈ మట్టి చూసి ఆదుకోవాలనిపించింది, ఇక్కడే ఉండిపోయాను మమ్మ అంటూ రుద్రని చూడగానే తన దగ్గరకు పరుగెట్టి తండ్రికి తను చేసింది చూపించాడు బన్నీ. నువ్వు కట్టావా అని ఆశ్చర్యం నటిస్తూ, చాలా బాగా చేసావురా అని మెచ్చుకున్నాడు రుద్ర. థ్యాంక్ యూ నాన్న, నేను మా అమ్మ కోసం పెద్దయ్యాక ఇలాగే ఓ బిగ్ హౌస్ కూడా కడతాను, అప్పుడు అమ్మనెవ్వరూ ఏమనలేరు, మాది పొండి అని ఎవ్వరూ చెప్పలేరు కదమ్మమ్మ అంటూ వాడి చిన్నప్పటి నుండి శివాని పడిన కష్టాలని కళ్ళారా చూసిన అనుభవంతో చెప్తుంటే రుద్ర మనసు బాధతో మెలిపెట్టింది. కానీ పైకి ఆ బాధ కనపడకుండా, మీ అమ్మకేనా హౌసు, నాకు లేదా అని అలకగా అడిగాడు రుద్ర. నువ్వు కూడా మా అమ్మతో ఉండొచ్చు, కానీ నీకోసం మీ నాన్నగారు అదే తాతయ్య పెద్ద హౌస్కి ఇచ్చారు కదా, అక్కడ ఉన్న ఆ సన్నీ వాళ్ళ గ్రాని మా మమ్మని నన్ను ఉండనీయకపోతే అప్పుడు మాకు హౌస్ కావాలిగా అన్నాడు బన్నీ అమాయకంగా. నో బంగారం అంటూ రుద్ర వాడిని ఎత్తుకుని ముద్దాడుతూ, మీ తాతయ్య ఆ హౌస్ నాకివ్వడు, అది నీకే ఇస్తాడు, అంతేకాదు మన ఆఫీస్ ఇంకా మనకున్న ప్రాపర్టీస్ అన్నీ నీకే ఇస్తారు, ఎందుకంటే ఆయనకి నాకంటే కూడా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి. సన్నీ వాళ్ళ గ్రాని కూడా నీ పర్మిషన్తోనే ఆ హౌస్లో ఉండాలి, ఆవిడ అక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే ఆవిడే బయటికి వెళ్ళిపోతుంది అన్నాడు రుద్ర. నిజంగా అలా చేయొచ్చా నాన్న, నేను ఆ హౌస్ తాతయ్య నాకే ఇస్తాడా అని ఆనందంగా అడుగుతూ శివానీని చూసి, మమ్మ మనం ఇప్పుడు ఎవ్వరికీ భయపడే పని లేదు, ఆ గ్రాని కూడా నేను పొమ్మని చెప్తే బయటకు పోవాలంట, నాన్న చెప్పాడు అంటూ వాడి ఆనందాన్ని చూపించాడు బన్నీ. రుద్ర, వాడికెందుకు అలా చెప్తున్నావు అంది శివాని కాస్త అసహనంగా. వాడు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంటే తండ్రిగా నీ నుండి కూడా ప్రయోజనం ఏంటి శివ, నిజానికి అదంతా వాడిదే కదా, అదే నేను వాడితో చెప్పాను, ఇకపై ఎవ్వరూ మిమ్మల్ని పొమ్మలేరు అని వాడికి తెలియాలని చెప్తున్నాను, ఇక వదిలే, కానీ వీడొల్లంతా మట్టి పూసుకున్నాడు, నువ్వు భోజనం రెడీ చేయి, ఆలోగా నేను వాడికి స్నానం చేయించి రెడీ చేస్తాను, తర్వాత మాకు భోజనం తినిపించేద్దువు, లేట్ అయితే వాడు తినకుండానే నిద్రపోతాడు అని చెప్పి బన్నీని ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు రుద్ర. శివాని వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. స్నానం చేసొచ్చిన బన్నీకి ఫుడ్ పెట్టి తాము కూడా తినేసి కాసేపు వాడితో టైం స్పెండ్ చేశారు. ఆడి అలసిపోయిన బన్నీ రుద్ర ఒడిలోనే నిద్రపోవడంతో బన్నీని లోపల పడుకోబెట్టొచ్చాడు రుద్ర. శివాని వైపు చూసి, ఇలా రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని బయటకు తీసుకెళ్లాడు రుద్ర. ఎక్కడికి? వదులు రుద్ర, నేను పక్కన లేకపోతే బన్నీ నిద్రలో లేచి భయపడతాడు అంది కంగారుగా శివాని. వాడిప్పట్లో లేవడు, కానీ నువ్వురా అంటూ బయట ఒక ఊయల ఉంటే దానిలో కూర్చున్న రుద్ర శివానీని కూడా లాగి తన ఒడిలో కూర్చోపెట్టుకుని తన నడుము చుట్టూ చేతులు బిగించి హత్తుకున్నాడతడు. అబ్బా,
నా నడుము పోయేలా ఉంది, వదలవయ్యా మగడా. నా నడుముని పిండిని పిసికినట్టు పిసికావంటూ చిరాకుగా రుద్ర చేతిని విదిలించి కొట్టింది శివాని. రుద్ర ఆమె వైపు కోపంగా చూస్తూ, నీకు ఈ మధ్య బాగా ధైర్యం ఎక్కువయిందే. ఫస్ట్లో నా దగ్గర నోరు తెరవాలంటే కూడా భయంతో చచ్చేదానివి. అదంతా నువ్వు ఆడిన డ్రామా అని నువ్వు పైకి చెప్పినా నాకు నీ కళ్ళల్లో భయం స్పష్టంగా తెలిసేది. కానీ నా మనసులో నీ మీద ఫీలింగ్స్ బయట పెట్టేసరికి నీకు గీర్ ఎక్కువైందే అంటూ శివానీని ఊయల్లో పడేసి ఆమె పైకి చేరి తనని కదలకుండా తన చేతులని లాక్ చేసిన రుద్ర సూటిగా శివానీని చూస్తూ, ఇందాక నేను అడిగిన దానికి నువ్వింకా సమాధానం చెప్పలేదు అన్నాడు. బాబోయ్, ఓ క్వింటాల్ వెయిట్ ఉంటావు. ఇలా నా మీద పడిపోతే నేనేమవ్వాలి? లే ముందు, నువ్వు అడిగింది చెప్తాను అంది శివాని రుద్ర బరువుకి అప్పడంలా నలిగి ఆయాసపడుతూ. రుద్ర తన బరువును చేతుల మీద ఆపుకుని, నాకు ఇలాగే బాగుంది, నేను లేవను అంటూ కాస్త కిందకు దిగి శివాని గుండెల మీద తల పెట్టి పడుకుని, ఇప్పుడు చెప్పు, నాకు వినడానికి కంఫర్ట్గా ఉంది అన్నాడు కొంటెగా. ఛా, అస్సలు బుద్ధి లేదు ఈ మనిషికి. పందిలా నా మీద పడితే నేను తట్టుకోవద్దా? కంఫర్ట్ అంట కాకరకాయ ఏం కాదు. బండ విధవ సైకోగాడు. అమ్మా, నాకు ఊపిరి అడ్డం లేదురా సాడిస్ట్గా అని మనసులోనే రుద్రని బండబూతులు తిడుతున్న శివాని ఒక్కసారిగా కెవ్వమంది. కారణం, రుద్ర తనని మనసులో తిట్టుకుంటున్న శివాని మీద కోపంతో ఆమె ఎద మీద కొరికాడు. శివాని కోపంగా రుద్రని కిందకి తోసి లేచి కూర్చుంటూ నొప్పికి తన ఎద మీద చేయి వేసి అదుముకుని పైటని కాస్త పక్కకు తీసి అతను పెట్టిన పంటికాటును చూసుకుంది. రుద్ర కూడా లేచి కూర్చుంటూ, ఏంటే అలా తోసావు? నన్ను నడుం విరిగితే తర్వాత నువ్వు జీవితాంతం ఏ సుఖం లేకుండా అఘోరించాలి. నీ అన్నమంతా అడవి కాచిన వెన్నెలే అవుతుంది. మనకు బన్నీ ఒక్కడే మిగిలేవాడు, చూసుకుంటే ఏదైనా చేసే ముందు అని రుద్ర కోపంగా అంటుంటే శివాని కూడా కోపంగా, నాటకాలాపు, అసలు మనిషివా కాదా? ఇలా ఎవరైనా ఘాట్లు పడేలా కొరుకుతారా? చూడు అంటూ రుద్ర కొరికిన చోట పైటని లాగి పక్కకు తీసి చూపించింది శివాని. రుద్ర ఆమె ఎదలోయలని రెప్పవేయక చూస్తూ కిందకి చూపు సారించి ఆమె నడుము మడత స్పష్టంగా కనపడుతుంటే తన అందాన్ని అలాగే చూస్తూ చేతిని శివాని ఎదపై వేసి స్మూత్గా నిమురుతూ, నువ్వు బాగా స్మూత్గా జున్ను ముక్కలా ఉండేసరికి ఆగలేక కొరికాను. ఏ మాట కామాటే, ఈ ప్లేస్ పాలకోవలా ఉంది అంటూ టక్కునొంగి తను గాయం చేసిన చోట ముద్దు పెట్టాడు రుద్ర. అతడు చేసిన పనికి షాక్లో నిలుక్కుపోయింది శివాని. రుద్ర కొంటెగా నవ్వుతూ ఊయల్లో వెల్లకిలా పడుకుని ఆమె చేతిని పట్టి తన మీదకి లాక్కుని శివానీని తన కౌగిలిలో బంధించి పట్టుకున్నాడతడు. రుద్ర మీద పడడంతో స్పృహలోకొచ్చిన శివాని కోపంగా రుద్ర ఎద మీద కొడుతూ, ఏం చేసావు నువ్వు? అక్కడ ముద్దు పెడతావా సిగ్గు లేకుండా అని కోపంగా అరిచిందామె. రుద్ర గట్టిగా నవ్వి శివానీని అలాగే కదలకుండా గుండెలకు హత్తుకుని, ఎందుకే అంత కోపం? ముద్దు పెట్టింది నేనే కదా, ఏదో పరాయి వాడు పెట్టినట్టు అలా గించుకుంటావెందుకు అన్నాడు సరదాగా నవ్వుతూ. నాకు నీ మీద ఇంకా నమ్మకం రాలేదు నిన్ను మొగుడు అనుకోవడానికి. నాపై నీకు హక్కు కూడా ఇవ్వను. మన మధ్య సెటిల్ కావాల్సినవి చాలా ఉన్నాయి. అప్పటిదాకా నీకు నాకు ఈ చనువు బంధం ఉండదు, గుర్తుపెట్టుకో అంది శివాని సీరియస్గా. అంత లేదే బొమ్మ, నీ మెడలో తాళి కట్టిన రోజే నీపై నాకు అన్ని హక్కులు వచ్చేశాయి. ఏదో నీ కోపం పోగొట్టి తర్వాత నిన్ను సొంతం చేసుకుందామని ఈ మాత్రం దూరమైనా ఉంటున్నా. లేదంటే ఇప్పటికే మనకి ఫస్ట్ నైట్ సెకండ్ నైట్తో పాటు డే టైంలో కూడా అన్నీ అయిపోయేవి. నీకు నాపై నమ్మకం వచ్చేదాకా మొగుడుగా దగ్గరికి రావద్దు, కానీ నేనే నీ దగ్గరికి వచ్చేస్తా. నీకు దూరంగా నేనుండలేను. కానీ ఆ కౌశల్ గురించి చెప్పవే. నీకు వాడెలా ఫ్రెండ్? వాడికి డబ్బు బాగానే ఉంది కదా, మరి నీతో ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఓకే అన్నారా? అంత మంచి వాళ్ళ తన పేరెంట్స్ అని వరుస పెట్టి తన డౌట్స్ని అడిగాడు రుద్ర. అతనంత క్లారిటీగా తనపై అతని ఫీలింగ్స్ చెప్తుంటే ఇక అతనిపై కోపం చూపినా వేస్ట్ అనుకున్న శివాని అదంతా పక్కన పెట్టి రుద్ర క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తూ, కౌశిగాడు చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయింది. అంకుల్ మంచివాడైనా కానీ ఆయన బిజినెస్ అంటూ బిజీగా ఉండి వాడిని సరిగ్గా పట్టించుకునేవారు కాదు. అప్పుడు మేము పక్కపక్క ఇళ్ళల్లోనే ఉండేవాళ్ళం. అప్పుడే మాకు వాడు పరిచయం అయ్యాడు. నేనే వాడిని చూసి జాలిపడి మా ఇంటికి తీసుకెళ్ళాను. రోజు మాతో పాటు ఆడుకుని మా ఇంట్లోనే మా అమ్మ చేత గోరుముద్దలు తినేవాడు. పాపం, వాడికి తల్లి ప్రేమ లేక బాధపడుతుంటే ఆ లోటు తెలియకుండా
వాడిని నేను అక్క మాతో వాడించుకుని బాగా చూసుకునే వాళ్ళం. అలా వాడు మాతో పాటు కలిసి పెరిగాడు. తర్వాత అంకుల్ బాగా డబ్బు సంపాదించినా వాడిని మాతో కలవద్దని ఎప్పుడూ రెస్ట్రిక్ట్ చేయలేదు. మాతో ఎప్పట్లాగే ఉన్నాడు. కానీ వాడికి మా తమ్ముడికి ఒక్క క్షణం పడేది కాదు అని చెప్తూ గతమంతా కళ్ళ ముందు కదలగానే కన్నీళ్లు పెట్టుకుంది శివాని. ఆమె వాయిస్లో పెయిన్ తెలిసిన రుద్ర తనని దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ, ఏడవకే, నీ వాళ్ళు భౌతికంగా నీకు దూరమై ఉండొచ్చు, కానీ వాళ్ళు నిన్ను పైనుండి చూస్తూ ఉంటారు. నువ్వు ఇలా వాళ్ళని తలుచుకుని బాధపడిపోతుంటే నిన్ను చూస్తున్న నీ వాళ్ళంతా కూడా బాధపడతారు అని చెప్తూ తన వెన్ను నిమురుతూ ఓదార్చాడు రుద్ర. శివాని కాసేపటికి నార్మల్ అయింది. రుద్రకి దూరం జరిగి లేచి లోపలున్న తన బ్యాగ్లో నుండి తన ఫ్యామిలీ ఫోటో తీసుకొచ్చి రుద్రకి చూపిస్తూ, వీళ్ళే నా వాళ్ళు, నాకు దూరం అయిపోయారు అంది బాధగా. రుద్ర ఫోటోని చేతిలోకి తీసుకుని వాళ్ళని చూస్తూ శ్రీలత మొహం చూసి బాధగా చేత్తో తడిమాడు. శివాని తమ్ముడు అచ్చు బన్నీలాగే ఉండడం చూసి ఆశ్చర్యపోతూ, వీడు మన బన్నీలాగే ఉన్నాడు కదా, ఇంతే అల్లరి కోపం ఉండేదా వాడికి కూడా అని అడిగాడు రుద్ర. శివాని తమ్ముడి పిక్ తడుముతూ బన్నీ కంటే ఎక్కువ అల్లరి చేసేవాడు అని చెప్తూ తన చిన్నతనం గుర్తు చేసుకుంటూ పాస్ట్లోకి వెళ్ళిపోయింది శివాని. శివాని శ్రీలత కవల పిల్లలు. వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ తర్వాత చాలా ఏళ్ళకి మగపిల్లాడు పుట్టాడు. వాడి పేరు విహారీ. అప్పటికే కౌశల్తో మంచి బాండ్ ఏర్పడింది శివానికి. శివాని ఎంత దూకుడో శ్రీలత అంత నెమ్మది. ఎవరైనా కొత్త మనిషితో మాట్లాడడమే కాదు, చూడాలంటే కూడా ఆమెకు భయం. విహారీ కూడా చాలా అల్లరి. లేట్గా పుట్టాడనో లేక చిన్నవాడనో విహారీని అందరూ గారాబంగా చేయడంతో బాగా అల్లరి చేసేవాడు విహారీ. శ్రీలత వాడిని తమ్ముడుగా కంటే బిడ్డగానే చూసేది. శివాని మాత్రం వాడితో ఎప్పుడూ గిల్లి కజ్జాలు పెట్టుకుని పోట్లాడుకుంటూ ఇద్దరూ కలిసి ఇల్లు పీకి పందిరి వేసేవారు. శివాని ఫాదర్ నరేంద్ర ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా చేసేవారు. తల్లి కాత్యాయిని, ఆమె ఒక గృహిణి. విహారీ ఎంత అల్లరంటే శివాని హాయిగా పాటలు వింటుంటే వాడు తనకు తెలియకుండా వెనక నుండి వచ్చి ఒక్కసారిగా వాల్యూమ్ పెంచేయడం, తను పడుకుని ఉంటే మీద వాటర్ పోయడం, లేదా తన మూతికి కాటుకతో మీసాలు పెట్టేయడం, ఆమె ఫోన్ నుండి ఎవరికంటే వాళ్ళకి ఫ్రాంక్ కాల్స్ చేయడం, వాళ్ళు తిరిగి కాల్ చేస్తే ఏం తెలియని వాడిలా శివానితో ఫోన్ నీకే అంటూ తన చేతిలో ఫోన్ పెట్టి ఎస్కేప్ అవ్వడం. అతని తుంటరి పనులకు శివానికి కోపం వచ్చి విహారీని తరుముతుంటే తనతో దెబ్బలు తినాల్సి వస్తుందని దొరకకుండా పరిగెట్టేవాడు. అలా చేసేటప్పుడు ఒక్కోసారి కౌశల్ విహారీని పట్టి శివానికి అప్పగించేవాడు. దానితో తనని అక్కకి పండించాడనే కౌశల్ మీద కోపం చూపించేవాడు విహారీ. శ్రీలత శివాని ఒకే కాలేజ్లో చదివేవారు. కౌశల్ వాళ్ళ పక్కన ఉన్న వేరే కాలేజ్లో చదివేవాడు. రోజు ముగ్గురు కలిసే కాలేజ్కి వెళ్ళొచ్చేవాళ్ళు. అప్పుడే కౌశల్ లైఫ్లోకి లవ్ అంటూ కావ్య ఎంటర్ అయింది. తను కూడా శివాని క్లాస్మేట్నే, కాకపోతే తను వేరే బ్రాంచ్. మొదట ఫ్రెండ్గా ఉన్న తర్వాత కావ్యనే కౌశల్కి ప్రపోజ్ చేసింది. శివాని కూడా తను చాలా మంచిది, నీకు పర్ఫెక్ట్ జోడీ, ఒప్పుకోరా అని చెప్పడంతో కౌశల్ 1 సంవత్సరం తర్వాత తనకి ఓకే చెప్పాడు. వాళ్ళకి మరో ఫ్రెండ్ కూడా ఉండేవాడు. అతడి పేరు దినేష్. శ్రీలత మీద ఇంట్రెస్ట్ అతడికి, కానీ శ్రీకి అతని మీద అలాంటి ఫీలింగ్ ఏం లేదు. శివానికి దినేష్ ఫీలింగ్స్ తెలిసినా తన అక్క ఇష్టపడితే ఓకే, లేదంటే లేదు. డెసిషన్ శ్రీకే వదిలేసింది. అలా సాఫీగా సాగుతున్న వాళ్ళ లైఫ్లోకి ఓ రోజు అనుకోకుండా రుద్ర ఫస్ట్ టైం తెలియకుండా ఎంటర్ అయ్యాడు. ఫోన్ కాల్ రూపంలో ఎప్పటిలా శివాని ఫోన్ నుండి విహారీ ప్రాంక్ కాల్ చేశాడు. అదే రుద్ర నెంబర్ అవడంతో అతని గంభీరమైన వాయిస్ విని భయపడిన విహారీ కంగారుగా ఫోన్ శివాని చేతిలో పెట్టేసి పారిపోయాడు. శివాని వెనక నుండి, రే ఏం చేసావురా, ఈసారి ఎవరికి రాంగ్ కాల్ చేశావు అని అరుస్తున్న శివాని వాయిస్ని మొదటిసారి రుద్ర విని అతని మనసులో ఇది అని చెప్పలేని ఫీలింగ్ని అనుభూతి చెందాడు రుద్ర. రుద్ర ఎవరు ఏమి అని అడగకుండానే శివాని అపాలజిక్గా, సారీ అండి, మా తమ్ముడికి ఇది ఒక రకమైన ఆట, తెలియక మీకు కాల్ చేశాడు, ఏమైనా విసిగించుంటే సారీ అని సిన్సియర్గా చెప్పింది. రుద్ర కూడా ఆమె అంత సౌమ్యంగా సారీ చెప్పడం విని నవ్వుకుంటూ పర్వాలేదు అని పొలైట్గా చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ ఫోన్ని అలాగే చూస్తూ, ఎంత స్వీట్ వాయిస్, ఎవరు నువ్వు అని ఆమె నెంబర్ని చూస్తూ కాసేపు అలాగే ఉండిపోయాడు రుద్ర. శివాని ఫోన్ పక్కన పెట్టి విహారీ కోసం కోపంగా వెతుకుతుంటే
వాడు అప్పటికే ఎస్కేప్ అయ్యాడు. అమ్మా చూడు, నీ కొడుకు ఏం చేశాడో, రాను రాను నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అసలు ఈ వెధవని ఎందుకు కన్నావమ్మా అంది అసహనంగా. ఏ శివ, ఏంటా మాటలు? వాడేదో చిన్నపిల్లాడు, తెలియక చేస్తే అంత మాట అనొచ్చా అంటూ మందలించింది కాత్యాయని. పో అమ్మా, వాడిని ఎప్పుడు ఇలాగే వెనకేసుకొస్తావు అంటూ చిందులు తొక్కుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది శివాని. బుక్స్ చదువుతున్న శ్రీ చెల్లి మొహంలో కోపం చిరాకు చూసి, ఏంటి శివ అలా ఉన్నావు అని అడిగింది. నీ ముద్దుల తమ్ముడి ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోయాయక్క. ఎవరికి పడితే వాళ్ళకి నా ఫోన్ నుండి కాల్ చేసి నన్ను నాన్న తంటాలు పెడుతున్నాడు. తెలియని వాళ్ళతో తిట్లు, లేదంటే ఏ పనికి మాలిన వాడో తగిలాడంటే వాడి ఎదవ సోదంతా వినాలి. నీ కొడుకు ఇలా చేశాడని అమ్మకు చెప్తే వాడిని ఏమనకపోగా నన్నే అంటుంది అని ముక్కు చీదుతూ తన గోడు చెప్పుకుంది శివాని. శ్రీ నవ్వి, వాడు చిన్నపిల్లాడని తమ్ముడి మీద అమ్మ కాస్త ఎక్కువ ఇష్టం చూపించుంటుందిలే శివ. అలా అని నువ్వంటే అమ్మకి ఇష్టం లేదా ఏంటి చెప్పు అనగానే, అయ్యో రామా, నేనా మాట ఎప్పుడన్నాను? అమ్మకి మనమంటే కూడా చాలా ఇష్టం అంది శివాని నవ్వుతూ. అదే కదా, ఆ మాత్రం దానికి ఇలా అలుగుతారా ఎవరైనా? వెళ్ళి రెడీ అవ్వు, నేను ఈరోజు కాలేజ్కి రావడం లేదు అంది శ్రీ. ఏంటక్క, ఏదైనా ప్రోగ్రామా అంది శివాని నవ్వుతూ. ప్రోగ్రామ్ అని కాదురా, ఆ దినేష్ వాళ్ళ అక్క మంజుల ఉంది కదా, తనకి ఎంగేజ్మెంట్ అంట. దినేష్ చాలాసార్లు పిలిచాడు. వాళ్ళ అక్క కూడా ఫోన్ చేసింది. వెళ్ళకపోతే బాగోదు కదా. కానీ ఎవరినైనా తోడు తీసుకువెళ్దామంటే నీకేమో ఈరోజు ప్రాక్టికల్స్ ఉన్నాయి. పోనీ కౌశల్ని అడుగుతావా అని మొహమాటంగా అడిగింది శ్రీ. అక్క, దీనికి కూడా అంతగా ఆలోచించాలా? ఉండు, ఇప్పుడే వాడిని రమ్మని చెప్తాను అంటూ కౌశల్కి ఫోన్ చేసింది శివాని. ఒక్కరింకే ఫోన్ తీసి, ఏంటే రెడీనా కాలేజ్కి అన్నాడు కౌశల్. ఏరా, ఫోన్ ఎప్పుడూ నీ చేతిలోనే ఆడుతుందా? ఒక్క రింగ్ కూడా అవ్వకుండానే ఎత్తేసావు అని వెటకారంగా అడిగింది శివాని. కౌశల్ దానికి నవ్వుతూ, ఫోన్ చేసింది నువ్వు కదే, అందుకే అంత ఫాస్ట్గా తీశాను. అది సరే కానీ ఏంటి ఫోన్ చేశావు అన్నాడు కౌశల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.